సార్ మొన్న మేము ఇక్కడ ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. ఏమైతుందో ఎఫ్ఈజీ బర్నింగ్కి ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. సో దట్ అసెంబ్లీలో రేవంత్ అన్న ఏమైతే చెప్పారో ఇక్కడ ఏ జీవరాశులు లేవనేసి, జింకలు మళ్ళీ వేరే ఏమైతే చెప్పారో ఇక్కడ కొన్ని గుంత నక్కలు వచ్చేసి ఇలా వ్యవహరిస్తున్నాయి అని ఏమైతే చెప్పారో, ఎవరిని టార్గెట్ చేసి చెప్పారు అది ఆ గుంట నక్కలు అనేసి? మమ్మల్ని మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని వచ్చేసి గుంట నక్కలు అని పిలుస్తున్నారా? అలాంటి స్పేసెస్ వచ్చేసి ఇలాంటి ఒక స్టేట్మెంట్ కోసం వచ్చేసి అలాంటి స్టేజ్ వచ్చేసి యూజ్ చేసుకుంటున్నారా మీరు? సో దాని నుంచి మేము ఇక్కడ ఎఫ్ఈజీ బర్నింగ్ అనేసి ఆ ప్రొటెస్ట్ కాల్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రొటెస్ట్ జరిగే టైంలో మేము ఏదైతే ఆ దృష్టి బొమ్మని ఇంకా తలకు పెట్టుకోవడం కోసం ఆ ప్రొసీజర్ ఏమంతే తీసుకున్నామో, దాని తర్వాత ఈ పోలీస్ వచ్చేసి ఇంటర్ఫియర్ అయ్యేసి ఫోర్స్ఫుల్గా దిష్టి బొమ్మని గుంజుకునేసి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్కి అక్కడ చాలా ఫిజికల్గా డ్యామేజ్ అయింది ఆ రోజుకొని. దాని నెక్స్ట్ రోజు వచ్చేసి ఓకే మేము ఏం చేస్తాం, కేసుని ఫైల్ చేద్దాము, కోర్టుకి వెళ్ళేసి మోర్ ఎన్జిఓస్ దగ్గర మాట్లాడేసి ఇలా పీస్ఫుల్గా తీసుకొని వెళ్ళడం అనుకునే పరిస్థితిలో నిన్న ఈస్ట్ క్యాంపస్లో మేము అబ్జర్వ్ ఏం చేసామంటే ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ బ్యారికేడ్స్ వేశారు. బ్యారికేడ్స్ వేసి మోర్ నెంబర్ ఆఫ్ ది పోలీస్ మొబిలైజేషన్ అక్కడ ఉంది. జేసీబీస్ ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నాయి. సో ఓవర్ నైట్గా వచ్చేసి మోర్ దెన్ 25 to 30 జేసీబీస్ అక్కడ వర్క్ జరుగుతూనే ఉంది. ఓవర్ నైట్గా మార్నింగ్ టైంలో దానికి డబల్ జేసీబీస్ అయ్యాయి సార్. మోర్ దెన్ 50-60 జేసీబీస్ ఇప్పుడు ఆన్ వర్క్లో ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్లో ఉంది. నిన్నటి వరకు ఆ డెమోలేషన్ ఏముందో ఆ డెమోలేషన్ ఎలిప్యాడ్ రీజన్లో ఉన్నింది. అక్కడే బాగా చాలా దారుణంగా డెమోలేషన్ జరిగింది అక్కడ. ఇప్పుడు ఏమైతే ఉందో అదర్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ కొని ఇప్పుడు జేసీబీస్ ఎంటర్ అయ్యి ఉన్నాయి. ఎలాంటి స్టూడెంట్స్ వాయిసెస్ని కూడా అక్కడ తీసుకొని వెళ్ళక అవటం లేదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి. వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్గా ఉన్నారు. టియర్ గ్యాసెస్ అన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు. ఓవర్ మొబిలైజేషన్లో వచ్చారంటే ఏం దారుణం చేస్తారని తెలియదు సార్. ఇలాంటి ఫోర్సెస్ వచ్చేసి ఎక్కడైనా వార్ కోసం యూజ్ చేసుకోవాలి సార్. ఇక్కడ వీళ్ళు ఈ వార్ కోసం, ఈ పబ్లిక్ కోసం యూజ్ చేయకుండా ఇలాంటి స్టూడెంట్స్ పైన దారుణం చేసేకి పంపిస్తున్నారా ఏమి సార్? సో మేము ఇదే కోరుకుంటున్నది, మాకి ఈ సివిల్ సొసైటీ, ఇక్కడ ఉండే సరౌండింగ్ పీపుల్, వేరే ఎన్జిఓస్ అందరు చేయి కలిపి ఈ ఆక్షన్ ఏమైతే ఉందో వాళ్ళు టేక్ బ్యాక్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్.